కవిటి అనే గ్రామములో రామయ్య, వీరయ్య అనే ఇద్దరు స్నేహితులు నివసించేవారు. మిత్రులు ఇద్దరు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వారి పొలాలు కూడా పక్కపక్కనే ఉండటంతో ఇద్దరూ కలిసే వ్యవసాయం చేసేవారు. కానీ సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సరైన దిగుబడి లేక ఇద్దరూ అప్పుల పాలయ్యారు. ఒకరోజు ఇద్దరూ కలిసి కుటుంబాన్ని పోషించటానికి ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ప్రక్క ఊరి నుంచి వచ్చి వారి గ్రామములో సరుకులు అమ్మే వ్యాపారి వెళుతూ ఉన్నాడు. అతన్ని చూడగానే రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వీరయ్యతో ఇలా చెబుతాడు. మిత్రమా, ఇప్పుడు మన పరిస్థితి అస్సలు బాగోలేదు. అప్పు చేసి పెట్టుబడి పెట్టినా ఫలితం లేకుండా పోయింది. కావున నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటూ తన నిర్ణయాన్ని ఇలా చెబుతాడు. మనిద్దరం కలిసి పట్నంలో నిత్యావసర వస్తువులు తెచ్చి మన గ్రామములో అమ్ముదాం. అప్పుడు మన కుటుంబ పోషణ సజావుగా సాగుతుంది అని చెబుతాడు. రామయ్య మాటలకు వీరయ్య ఎలా అంటాడు. మిత్రమా, నీవు చెప్పిన విధంగా చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ వ్యవసాయం కోసం చేసిన అప్పే తీర్చలేకపోతున్నాం. మరి వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి కదా అని సందేహం వెళ్ళబుచ్చుతాడు వీరయ్య. వీరయ్య మాటలు విన్న రామయ్య ఎలా అంటాడు. మన పంట భూమిలో కొంత భాగాన్ని అమ్ముదాం. అప్పులు తీరగా మిగిలిన డబ్బుతో వ్యాపారం ప్రారంభిద్దాం అని చెబుతాడు రామయ్య. ఇద్దరు మిత్రులు ఒక నిర్ణయానికి వచ్చి వారి ఉపాయం ప్రకారం మరుసటి రోజు కొంత భూమిని అమ్మి గ్రామములో వీధి వీధి తిరిగి సరుకులు అమ్మడం మొదలుపెట్టారు. వ్యాపారం బాగానే సాగుతూ లాభాల బాట పట్టింది. ఇద్దరూ వారి కుటుంబాలతో ఆనందంగా జీవిస్తున్నారు. ఒకరోజు వీరయ్య రామయ్యతో ఎలా అంటాడు. రామయ్య, ఇక గ్రామంలో దుకాణం తెరిచి అందులోనే సరుకులు అమ్ముదాం. రోజు వీధులు తిరగడం చాలా కష్టంగా ఉంది అని రామయ్యతో అంటాడు వీరయ్య. వీరయ్య మాటలు విన్న రామయ్య ఇలా అంటాడు. ఇంకా మన వ్యాపారం తుది దశలోనే ఉంది. మరింత కష్టపడితే మనం అమ్ముకున్న భూమిని తిరిగి కొనుక్కోవచ్చు. అప్పుడు మిగిలిన సంపాదనతో దుకాణం పెట్టుకుని వ్యాపారం చేయవచ్చు. ఇప్పుడే అంత తొందరపాటు వద్దు అని రామయ్య చెబుతాడు. కానీ వీరయ్య రామయ్యతో ఇలా అంటాడు. నేను వీధి వీధి తిరిగి వ్యాపారం చేయలేను. నా మిగిలిన భూమిని అమ్ముకుని గ్రామములో దుకాణం పెట్టుకుంటాను అని అంటాడు వీరయ్య. వీరయ్య మాటలకు రామయ్య ఎలా అంటాడు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో పొలం అమ్మాలనే ఆలోచన మానుకో. వ్యవసాయ భూమి చాలా అవసరం. వర్షాలు సకాలంలో కురిసినప్పుడు పంట పండించుకోవచ్చు. నువ్వు సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటే కొంతకాలం వేచి ఉండు అని రామయ్య వీరయ్యతో చెబుతాడు. కానీ వీరయ్య మాత్రం రామయ్య మాటలు పట్టించుకోకుండా భూమిని అమ్మేసి దుకాణం పెట్టుకుంటాడు. రామయ్య మాత్రం ఎప్పటిలా గ్రామములో తిరుగుతూ సరుకులు అమ్ముతూ ఉండేవాడు. కొత్తగా ఏర్పాటు చేసుకున్న వీరయ్య వ్యాపారం వీధి వీధి తిరిగే పని లేకుండానే సంపాదన బాగా సంపాదించడంతో ఎంతో సంతోషంగా ఉండేవాడు. కొద్ది రోజులకు దుకాణం ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది. అదే ఏడాదిలో వర్షాలు బాగా పడటంతో రామయ్య మిగిలిన భూమిలో పంట వేసి మంచి దిగుబడి పొందుతాడు. ఖాళీ సమయంలో వ్యాపారం కూడా కొనసాగించేవాడు. తాను అమ్మిన భూమిని తిరిగి కొనుక్కుంటాడు. నష్టాల్లో ఉన్న వీరయ్య తన స్నేహితుణ్ణి కలవడానికి ఇబ్బంది పడుతూ ఉండేవాడు. కానీ విషయం తెలిసిన రామయ్య వీరయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. మిత్రమా, వ్యాపారం సరిగ్గా లేదని బాధపడకు. మనం ఏ పని చేసినా దానికి సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వ్యాపారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కాస్త అశ్రద్ధ వహించినా ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను సహాయం చేస్తాను. మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు అని చెప్పి పట్నం నుంచి సరుకులు తెచ్చి ఇస్తాడు. వీరయ్య స్నేహితుడి సహాయంతో వ్యాపారం ప్రారంభించి మంచి లాభం సంపాదిస్తాడు. తాను అమ్మిన పొలం కూడా తిరిగి కొనుక్కుంటాడు. మిత్రుడు చేసిన సహాయానికి, ఇచ్చిన ధైర్యానికి రామయ్యకు వీరయ్య కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.